బాలు ఇచ్చిన షాక్తో ప్రభావతిని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి శివ మీద పెట్టిన కేసును వాపస్ తీసుకునేలా చేసిన రోహిణి. అసలు బాలు రోహిణికి ఏం షాక్ ఇవ్వబోతున్నాడు? ప్రభావతిని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి రోహిణి కేసు ఎందుకు వాపస్ తీసుకుంది? ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ప్రభావతి బాలుతో అయితే చెప్తూ ఉంటుంది, ఆ దొంగ కుటుంబం నుంచి వచ్చిన మీనా ఈ ఇంట్లో అడుగు పెట్టడానికే వెళ్ళలేదు. వాళ్ళు దొంగల ఫ్యామిలీ. అలాంటిది ఇంట్లో అడుగు పెడితే నా పరువు పోతుంది, నా కుటుంబం పరువు పోతుంది. నేను పరువుకి ప్రాణం ఇచ్చే మనిషినని నీకు తెలుసు కదా, అందుకనే మీనా ఇంట్లో అడుగు పెట్టడానికే వీల్లేదు అంటూ ప్రభావతి అయితే చెప్తూ ఉండగా, ఏంటి ప్రభావతమ్మ దొంగలు దొంగలు అంటున్నావు? దొంగల కుటుంబం ఈ ఇంట్లో అడుగు పెడితే పరువు పోతుంది అంటున్నావు? నువ్వు నీ పెద్ద కొడుకు దొంగలు కాదా? ఈ మనోజ్ గాడు నగలు మింగేయలేదా, డబ్బులు మింగేయలేదా? వాడికి సహాయం చేసి నువ్వు కూడా దొంగతనం చేసినట్టే అవుతుంది కదా. నువ్వేదో ఏ తప్పు చేయనట్టు ఎదుటి వాళ్ళు తప్పు ఎత్తి చూపిస్తున్నావేంటి అంటూ బాలు అయితే అడిగేసరికి, చూడు నువ్వు నన్ను ఎన్నన్నా సరే నేను మాత్రం ఆ మీనా ఇంట్లో అడుగు పెడితే ఊరుకునేదే లేదో ఇప్పుడే చెప్తున్నాను అంటూ ఇక లోపలికైతే వెళ్ళిపోతుంది కోపంగా ప్రభావతి. ఇక బాలు అయితే కంగారుగా మీనా దగ్గరికి అయితే వెళ్తాడు. ఇక మీనా దగ్గరికి వెళ్ళంగానే అప్పుడే బాలుని చూసిన మీనా అయితే ఒక్కసారిగా బాలుని కౌగిలించుకొని, ఏమండి నన్ను క్షమించండి, ఇన్ని రోజులు అసలు విషయం తెలియక శివ చెయ్యి విరిగినప్పుడు మిమ్మల్ని అపార్థం చేసుకుని నోటుకొచ్చినట్టు మాట్లాడాను. మీరు మాత్రం కనీసం ఒక్క మాట కూడా అనలేదు. నీ తమ్ముడు కారణంగానే ఇలా చేశాను అని మీరు ఆ రోజు ఈ మట్టి బుర్రకి అర్థమయ్యేలా చెప్పుంటే అసలు ఈరోజు మీ ఎదురుగా ఇలా తల దించుకునే పరిస్థితి వచ్చుండేదే కాదు అంటూ అనగానే, మీనా నువ్వు ఏ తప్పు చెయ్యలేదు అంటూ ఇక చెప్తూ ఉంటాడు బాలు అయితే. అప్పుడే ఇక పార్వతమ్మ అయితే క్షమాపణ చెప్తుంది, నన్ను క్షమించండి అల్లుడు గారు, పెద్దదాన్నైనా నిజ నిజాలు తెలుసుకోకుండా మిమ్మల్ని ఎన్నో మాటలు అన్నాను. పెద్దదాన్ని కాబట్టి క్షమించమని చేతులతో అడుగుతున్నాను. అదే చిన్న వయసు అయితే మీ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పేదాన్ని అంటూ ఇక పార్వతమ్మ ఏడుస్తూ ఉండంగా, అయ్యో అత్తయ్య గారు, ఈ కుటుంబం నా బాధ్యత. ఈ కుటుంబంలో ఎలాంటి తప్పు జరిగినా సరిదిద్దవలసిన బాధ్యత నా మీద ఉంటుంది. ఈ ఇంటికి పెద్దల్లుండి అంటే ఈ ఇంటికి కొడుకు లెక్కలా అన్నీ చూసుకోవాలి కదా. అందుకని ఈ విషయాన్ని నేను బయట పెట్టలేదు. ఆ రోజు ఈ విషయం బయటపడి ఉంటే మీరు తట్టుకోలేరని అర్థమయ్యే నేను ఈ విషయాన్ని బయట పెట్టలేదు. మీరు బాధపడవలసిన అవసరం లేదు అంటూ బాలు అయితే చెప్తూ ఉంటాడు. ఇక ఇంతలో శివ అయితే ఎక్కడున్నాడు అంటూ పోలీసులు అయితే ఇంటికి వస్తారు. ఇంతలో శివ ఇంట్లో ఉండడు. పోలీసుల్ని చూసి శివ ఎక్కడికైనా వెళ్ళిపోయాడేమో, నాకు చాలా కంగారుగా ఉంది, వాడు ఏదైనా అగత్యం చేసుకుంటాడేమో అంటూ మీనా అయితే కంగారు పడుతూ ఉండగా, నేనుండగా అలా జరగదు, పదండి వెతుకుదాము అంటూ ఇక బాలు అయితే వెతకడానికి వెళ్తాడు. ఇక మీనా పార్వతమ్మ అందరూ కూడా వెళ్తారు. ఇంతలో అప్పుడే ఇక శివ అయితే పైనుంచి కిందకి దూకిపోతూ ఉండగా బాలు అయితే శివాని కాపాడుతాడు. ఏంట్రా, ఏంటి ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? ఒక్కసారి వాళ్ళని చూడు, నీకేదైనా జరిగితే వాళ్ళు తట్టుకోగలరా? ఒక్కసారి ఆలోచించరా అంటూ ఇక బాలు అయితే అడుగుతూ ఉండగా, ఏం చెయ్యమంటావు బావా? పోలీసులు నన్ను తీసుకువెళ్తే నేను తలెత్తుకుని తిరగలేను, నేను ఎట్టి పరిస్థితిలో అరెస్ట్ అయి బ్రతకలేను అంటూ ఇక శివ ఏడుస్తూ ఉండగా, ఈ బాలు ఉండగా నీకు అలాంటి పరిస్థితి రాదు, నిన్ను నేను కాపాడుకుంటాను అంటూ ఇక బాలు అయితే శివాని తన ఫ్రెండ్ ఇంట్లో అయితే దాచిపెడతాడు. ఇంతలో ఇక పోలీసులు అడగంగానే, ఏమో మాకు తెలియదు, శివ వచ్చిన వెంటనే మీకు కబురు పంపిస్తాము అంటూ బాలు చెప్పంగానే ఇక పోలీసులు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మీరు కంగారు పడకండి అత్తయ్య, అంతా నేను చూసుకుంటాను అంటూ బాలు అయితే చెప్తాడు. ఇక మీనానైతే ఇంటికి రమ్మనంగానే, అత్తయ్య గారు ఇంటికి రావడానికి లేదని
కోపంతో చెప్పి వెళ్ళారు. ఇప్పుడు ఇంటికి వస్తే అక్కడ ఊరుకుంటారా అంటూ అడగంగానే, మన పెళ్ళైన దగ్గర నుంచి నిన్ను ఏ రోజు తను సరిగ్గా చూసింది గనుక ఇప్పుడు కొత్తగా అనడానికి నువ్వు రోజు పడే మాటలే కదా, పద ఇంకో 4 ఎక్కువ అంటుందంతే, అయినా నేనుండగా నిన్ను అనే ధైర్యం సరిపోదులే అంటూ బాలు అయితే ఇక మీనాని ఇంటికి అయితే తీసుకుని వెళ్తాడు. నేను అది ఇంట్లోకి వస్తే రానివ్వనని చెప్పినా కూడా నువ్వు పని కట్టుకుని వెళ్ళి తీసుకొచ్చావు, అది ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ ఇక ప్రభావతి అనంగానే అప్పుడే బాలు అయితే చెప్తూ ఉంటాడు, నా భార్య ఇక్కడే ఉంటుంది, నా భార్య ఏ తప్పు చెయ్యలేదు, దొంగతనం చేసింది తన తమ్ముడు అయినప్పుడు నా భార్య ఎందుకు శిక్ష అనుభవించాలి, తన ఇంట్లోనే ఉంటుంది అంటూ అనంగానే అప్పుడే ప్రభావతి అయితే, ఏంటండి మీరు కూడా ఏం మాట్లాడరు, తను ఇంట్లో రావడానికి వీల్లేదని మీరైనా చెప్పండి అంటూ ఇక ప్రభావతి అంటూ ఉండగా, లేదు ప్రభావతి, బాలు చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉంది కదా, మీనాకి ఆ దొంగతనానికి ఎలాంటి సంబంధం లేనప్పుడు మీనాని రావద్దని నేను ఎలా చెప్తాను, నేను ఆ విషయాన్ని చెప్పలేను, నువ్వు ఎలా అర్థం చేసుకున్నా సరే అంటూ సత్యమైతే చెప్పంగానే, సరే మీరెవ్వరూ నన్ను అర్థం చేసుకోవలసిన అవసరం లేదు, నేనే వెళ్ళిపోతున్నాను అంటూ ప్రభావతి అయితే తన లగేజ్ తీసుకుని బయటికి అయితే వచ్చేస్తుంది. అత్తయ్య వెళ్ళకండి అత్తయ్య, నన్ను అర్థం చేసుకోండి అంటూ అనంగానే ఇక ప్రభావతి అయితే అర్థం చేసుకోకుండా ఇక మీనాక్షి ఇంటికి అయితే వెళ్ళిపోతుంది. అప్పుడే ఇంతలో ఇక సత్యం అయితే చెప్తూ ఉంటాడు, తర్వాత అదే తిరిగి వస్తుందిలేమ్మా, నువ్వేమీ కంగారు పడవలసిన అవసరం లేదు, లోపలికి వెళ్ళండి అంటూ ఇక బాలు మీనా ఇద్దరినీ కూడా సత్యం అయితే లోపలికి వెళ్ళమనంగానే ఇద్దరూ లోపలికి అయితే వెళ్తారు. ఇంతలో ఇక రోహిణి అయితే మరుసటి రోజు ఉదయాన్నే కంగారుగా బయటికి అయితే వెళ్తుంది. ఇక తన తల్లిని అయితే కలుసుకోవడానికి వెళ్ళడంతో ఇంత కంగారుగా వెళ్తున్న రోహిణిని చూసి బాలు అయితే ఫాలో అవుతూ వెళ్తాడు. ఇక తన కొడుకుని కలుసుకుని ఇక తన తల్లితో కంగారుగా మాట్లాడుతూ ఉండగా ఇంతలో బాలు అయితే ఆ మాటలన్నీ వీడియో అయితే తీసేస్తాడు. అమ్మ పార్లలమ్మ, ఇంత మోసం చేస్తున్నావా, నిన్ను వదిలేదే లేదు అంటూ బాలు అయితే ఇక రోహిణి వచ్చిన తర్వాత ఆ వీడియోనైతే చూపిస్తాడు. ఇంతలో ఇక రోహిణియే ప్రభావతి చేత రెచ్చగొట్టి పోలీస్ కేసు పెట్టించిందని తెలుసుకున్న బాలు అయితే ఇక ఆ వీడియోని రోహిణికి చూపించి, చూడు నువ్వు మా అమ్మని కావాలనే రెచ్చగొట్టి శివ మీద పోలీస్ కంప్లైంట్ ఇప్పించావని నాకు తెలుసు, నీ అంతటి నువ్వే వెళ్ళి మా అమ్మ చేత కేసు వాపస్ తీసుకునేలా చేయించాలి, లేకపోతే ఈ వీడియో శివ వీడియో ఎలా వైరల్ అయిందో ఇది కూడా అలాగే వైరల్ అవుతుంది, తర్వాత నీ ఇష్టం అంటూ బాలు అయితే ఇక రోహిణికి షాక్ అయితే ఇస్తాడు. ఇక కంగారుగా రోహిణి అయితే ప్రభావతి దగ్గరికి వెళ్తుంది. అత్తయ్య మనం వెంటనే కేసు వాపస్ తీసుకుందాం అత్తయ్య అంటూ అనంగానే, అదేంటి రోహిణి, నువ్వే కదా కేసు పెట్టమని చెప్పి ఇప్పుడు వెంటనే వాపస్ తీసుకుందామంటున్నావు అంటూ అడుగుతూ ఉండగా, నేనంతా తర్వాత చెప్తాను అత్తయ్య, ముందు మనం అర్జెంటుగా కేసు వాపస్ తీసుకోవాలి, లేకపోతే మనమే ఇరుక్కుపోతాము, మనోజు దొంగతనం చేశాడన్న విషయం బాలు సాక్ష్యాలతో సహా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తానని చెప్తున్నాడు, అప్పుడు మీరు మీ అబ్బాయి ఇద్దరు కూడా అరెస్ట్ అవ్వాల్సి వస్తుంది, అదన్నీ తలనొప్పులు మనకెందుకు చెప్పండి, జరిగిందేదో జరిగిపోయింది, ముందు కేసు వాపస్ తీసుకుందాం పదండి అంటూ కంగారుగా రోహిణి అయితే ప్రభావతిని పోలీస్ స్టేషన్కి అయితే తీసుకువెళ్తుంది. కేసు వాపస్ తీసుకుంటున్నాము అంటూ అనంగానే ఇన్స్పెక్టర్ అయితే అడుగుతూ ఉంటాడు, కేసు పెట్టడం మీ ఇష్టమే, వాపస్ తీసుకోవడం మీ ఇష్టమే, ఇక ఇక్కడ మేము ఎందుకున్నట్టు అంటూ అనంగానే, క్షమించండి సార్, దయచేసి మమ్మల్ని అర్థం చేసుకుని ఈ కేసు వాపస్ తీసుకోండి అంటూ రోహిణి అయితే ఇన్స్పెక్టర్ని బ్రతిమలాడి ప్రభావతి చేత కేసు అయితే వాపస్ తీసుకుంటుంది. ఇక వెంటనే ఇంటికైతే తీసుకువస్తుంది ప్రభావతిని. ఇక బాలునైతే కలుసుకుని, బాలు నువ్వు చెప్పినట్టే చేశాను కదా, దయచేసి ఆ వీడియోని డిలీట్ చేసేయి, ఈ వీడియోని మాత్రం బయట పెట్టొద్దు అంటూ ఇక రోహిణి అయితే బాలుకి క్షమాపణ అయితే చెప్తుంది. ఆ విధంగా బాలు అయితే రోహిణికి ఊహించిన షాక్ అయితే ఇస్తాడు. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వెంటనే మా ఛానల్ని తప్పకుండా ఒక్క లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని
పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.